ప్రతిపక్షాలకు. ఓకే వెంకటేశ్వర గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు ఏంటి ఎపిసోడ్ని ఏ రకంగా చూస్తారు? ఈరోజు రేవతి మృతికి అల్లు అర్జునే కారణం అనేది కూడా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏమో అల్లు అర్జున్కి మద్దతుగా ఉన్నారు. ఎవరికి వారు ఇంతమంది అన్నట్టు తగ్గేదే లేని విధంగా ఉంది. ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు వాళ్ళు కావచ్చు. ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్లో? నిజంగా ఇందులో అల్లు అర్జున్ నిర్లక్ష్యం కనబడుతుందా? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. మా గురువు గారు వెంకటస్వామి గారికి ప్రత్యేక నమస్కారం. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఒళ్ళు పోత్రం పోయికానం అన్నది ఒక సినిమా వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉండదు భూప్రపంచంలో. వాళ్ళకు ఉన్నంత మెటమెట్లు ఇంక ప్రపంచంలో ఎవరికి ఉండవు. వాళ్ళే అన్ని అనుకున్నట్టుగా ప్రవర్తన వాళ్ళ తీరుతెన్నులు కనుక మీరు గత 5 సంవత్సరాలు ఇప్పటిదాకా కనుక మీరు గమనించగలిగితే మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఏ విధంగా అబాసుపాలు చేశారో చూసుకోండి. ఎవరో కాదు, ఈ అశ్విని దత్ ఒకడు, ఈ మురళీమోహన్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన నియమాలు చూడండి. వాళ్ళంట చీఫ్ మినిస్టర్ గారు చేతులు కట్టుకుని బుర్రంచుకొని వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో ఎదుర్కొంటూ తీసుకొని రావాలంట. ఇదే వాళ్ళ డెలిబరేషన్స్. ముఖ్యమంత్రి అంటే ఏమనుకుంటారు సార్? ఎవరైనా సరే గతంలో వీళ్ళకి అవసరం వస్తే అందితే చుట్టూ లేకపోతే కాళ్ళు సిద్ధాంతం ఉండొచ్చండి. దానికి సినిమా వాళ్ళని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. సినిమాలు ఆ 100 కోట్లు 1000 కోట్లు గ్రీన్ మ్యాట్లు మీద పెడితే మళ్ళీ అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చిన సినిమాలు తీయడం, దానికేమో ప్రభుత్వాల దగ్గరే ఎగ్జామ్షన్స్ తీసుకుని వాళ్ళ కాలక్షేపాలు చేసుకోవడం, ఇలా ఏమైనా పొరపాటు జరిగితే అదంతా ప్రభుత్వం మీద నెట్టడానికి నిన్న ఫస్ట్ టైం అనుకుంటాను పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించిన దానికి 2 చేతులు దండం పెట్టాలి. తోలు తీసి చేతికిస్తారు 2 రోజులు నేను చెప్తున్నాను గ్యారెంటీగా. ఎందుకంటే దేర్ ఇస్ నో కన్సిడరేషన్. వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారండి. హౌ డేర్ ఈస్ ప్రెస్ మీట్ పెడతాడా? ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు సహకరించలేదు. సహకరించకుండానే ఇంటికి వచ్చాడు జాగ్రత్తగా. ఇదే వ్యవస్థ సహకరించకుండానే బెయిల్ మీద ఇంటికి వచ్చాడా? వాళ్ళ టెంపర్మెంట్ చూడండి. వాళ్ళు ఒక వ్యవస్థ వాళ్ళకి ఇచ్చిన గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవడం రాదు వాళ్ళకి. ఇదివే ఇలా కండక్ట్ అవుతాం మనం. ఒక మనిషి ప్రాణంకి మీకు నాకు కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత ఎవరికి ఉండదు. ఇప్పుడు ఒక ఉదంతంలో గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంటే ప్రతిస్పందించిన విధానం చూడండి. బికాస్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని విషయాల మీద ప్రతిస్పందించే ఉదంతం ఉంటుంది. ఆ విషయంలో ఇవాళ 60 మంది చచ్చిపోయినందుకు బాధ్యత ఇందాక మా బీఆర్ఎస్ మిత్రుడు బాగా చెప్తున్నాడు. నిజంగానే ఒక ఇష్యూని మూలాల నుంచి తవ్వుకుంటాం. ఎందుకంటే అదంతా వ్యవస్థ, నేను మీరు కాదు సార్, ఒక వ్యవస్థ చేసిన తప్పది ఫుడ్ పాయిజనింగ్ అన్నది. ప్రసాద్ గారు ఇప్పుడు నిన్న ప్రసాద్ గారు అల్లు అర్జున్ అంటున్నాడు, నేను పోలీసు పర్మిషన్ తీసుకున్నామంటే మేము అసలు ముందే చెప్పాము కదా పోలీసులకి, థియేటర్ వాళ్ళు తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. ఈ రోజు వాళ్ళ బ్లాంకెట్ పర్మిషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఇప్పుడు సినిమా థియేటర్ దగ్గర ఒక గుంపు గ్యాదర్ అవుతుంది, ఫలానా హీరో వస్తున్నాడు దగ్గర సర్వసాధారణం ప్రతిస్పందించడం. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిస్ప్రపోర్షనేట్ బ్లో అక్కడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల అలర్ట్లు అలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ పాటించాలి. నేను ఏసీపీ గారు చెప్తుంది ఏంటి సార్? అదే చెప్తున్నారు కదా, మేము నిరోధించాం కానీ 50 మంది దొన్నపోతలు తీసుకొచ్చి తోసేసి ప్రజలు మాన ప్రాణాలకి ఇబ్బంది కలిగిస్తామంటే ఎవరిచ్చారండి డిస్క్రిప్షన్స్? నాకు అర్థం కాదు. ఈ భవిష్యత్తులో మనుషులు తోడడానికి మానవ హక్కు, నేను నివసించే హక్కు నాకు ఉన్నప్పుడు, నా నివాసయోగ్యమైన పరిసర ప్రాంతాలని పరిరక్షించుకునే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఎవరంటే నన్ను తోయడానికి? దీనికి అడగడం ప్రభుత్వ తరఫున ఫస్ట్ టైం ప్రతిస్పందించింది. దీనికి మనందరం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల. ఇది ముఖ్యమంత్రి ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా. వీళ్ళకి మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ దీంట్లో కాన్స్పిరసీ థియరీ ఒకటి ఉంటుంది. ఏంటి తెలుసా? ఇవాళ వీళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇవాళ చంద్రబాబు గారి గవర్నమెంట్ రాగానే ఈ తట్టబొట్ట చదువుకుని ఇందాక ఏసీపీ గారు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఆ విష్ణు గారు ఎవరు అన్ని లీజ్ ల్యాండ్లు అనుభవిస్తూ ప్రసాద్ గారు ఇప్పుడు పొద్దున మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఫ్రీగా ల్యాండ్లు ఎత్తుకుంటారు. మళ్ళీ స్టూడియోలు కట్టుకుని ఇక్కడ కాకపోతే అక్కడ, ఇక్కడ స్వర్గధామం మాకు. ఎందుకంటే మీకు ఒకటి గుర్తుంచుకోండి, రీజనల్ పార్టీల దగ్గర ఈ ల్యాండ్ కోత నేషనల్ పార్టీల దగ్గర రాలేదు. ఇక్కడ ఇంత బ్రాడర్ ప్రాస్పెక్ట్ లో ఉంటది. శాసించే స్థాయిలో ఉన్నాం అనుకుని ప్రతిదీ టేకెన్ యాజ్ గ్రాంటెడ్ అండ్ ప్రెస్ మీట్ లో చెప్తాడు. నాకు పొలిటికల్ కన్ఫర్మేషన్స్ కాకుండా పోలీసుల నుంచి కోర్టుల నుంచి అలర్ట్లు మా లీగల్ టీం నువ్వు రైలు ఒక హీరో పట్టుకుని లీగల్ టీంలు ఇన్ని టీములు ఎస్టాబ్లిష్ చేసుకుని తిరుగుతారా? 50 మంది బౌన్సర్లా వెంకటస్వామి గారు నాకు ఎప్పటి నుంచో లాయర్ గా తెలుసు. ఈ డాక్టర్ గారు మీరు కూడా డాక్టర్ గారు 10 మందిని బౌన్సర్లు పెట్టి తిరుగుతున్నారా మీరు? ముఖ్యమంత్రి గారికే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే సెక్యూరిటీ, కన్సర్న్ మినిస్టర్స్ కి 2+2 గన్మెన్స్, ఇవన్నీ వ్యవస్థ డిజైన్ చేసిన దాంట్లో వీళ్ళు ఎవరండి అసలు? నాకు అర్థం కాదు.
ఏమైనా పెద్ద సమాజానికి ఏమైనా హితం చేశారా? మళ్ళీ సమాజం హితమైన ఒక దిక్కుమాల సినిమా తీసినట్టే మన ప్రాణం పెట్టి దానికి మళ్ళీ డిస్కౌంట్ రేట్లు. సో ప్రభుత్వం మళ్ళీ ఆదుకోవాలి. కాదు నేనేమంటా, భాగ్యలక్ష్మి లాంటి ఇక్కడ కొంటే కోటీశ్వరులు అవడం విన్నాం కానీ ఈయన ఎవరండి పొద్దున సినిమా చేస్తారు, సాయంత్రానికి బెనిఫిషియల్తో ఈ జేబులో 100 కోట్లు వేసుకుని వ్యాపారం చేసుకుపోతాడా? మీరందరూ కూర్చొని ఇక్కడ చమచకలు ఆడుకోవాలి మేము అందరూ ఉన్నాం. సరే కాదు నేనేమంటున్నా, ప్రభుత్వమైనా వీళ్ళకి ఇచ్చినంత వెసులుబాట్లు ఎవరైనా ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఎప్పుడో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ప్రజల కోసం ప్రతిస్పందించిన ఉదంతం చూసాం తప్ప ఎవడో చెక్కు రాసి ఇస్తాడు. తుఫాన్ బాధితులకి 25 లక్షలు ఇచ్చాను, 2 కోట్లు ఇచ్చారు. ఏమైనా చీట్లు పాటల సార్? కష్టం వాళ్ళు అనుకున్నారు హీరోని చూసాం, కష్టానికి భుజం ఇచ్చిన హీరోని చూసాం. వీళ్ళు కష్టానికి ఏదో ఇలా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కోసం చెక్కులు ఇచ్చిన వాళ్ళని చూస్తున్నాం. కాదు ప్రసాద్ గారు నేనేమంటున్నాను, ఒక పాయింట్ ఇక్కడ ప్రసాద్ గారు నేను సినిమా తీరు 5 ఏళ్ళ పాటు ప్రభుత్వం అక్కడ ఉందట వైఎస్ఆర్సీపీ. లేదు ప్రసాద్ గారు ఒక నిమిషం, ప్రసాద్ గారు ముఖ్యమంత్రి ప్రోటోకాల్ లేదు ప్రసాద్ గారు ఒక విషయం ప్రసాద్ గారు నేనేమంటున్నా, సరే ఇప్పుడు అల్లు అర్జున్ అతను అవునన్నా కాదన్న ఒక స్టార్ హీరో, ఈరోజు వాళ్ళు అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రూపంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంటుంది. ఈ రోజు అంటే ఈ రోజు వైట్ పేపర్ మీద దీని బడ్జెట్ ఎంత, దీనికి ఇంత ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, దీనికి ఇంత ట్యాక్స్ మేము పే చేసాం ఎవరైనా ఒకటి చూపించండి. దాంతో పాటు ఈ రోజు రెమ్యూనరేషన్స్ చెప్పనండి ఒకసారి. కాదు దాంతో పాటు జీతం ఉంటుంది, పే స్లిప్ ఉంటుంది, వాళ్ళు రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి బహిర్గతం చేయమనండి. నేను ఏమంటున్నా 200 కోట్లని ఒక వ్యక్తి మీద చెప్తారా మీరు? నేనేమంటున్నా, అది జరిగిన ఘటన దురదృష్టకరం, దానికి ఎవరు కాదనట్లేదు. దానికి ఆ సినీ ఇండస్ట్రీ నుంచి అతను కూడా ఇచ్చారు. ఈ రోజు జరిగిన ఘటన పైన మళ్ళీ అల్లు అర్జున్ పైన ఇంటి పైన దాడి చేయడం కాంగ్రెస్ నేతలు, అదే విధంగా అతని జైల్లో పెట్టి అంతా ఇదన్నీ దీనివల్ల సినీ ఇండస్ట్రీ అనేది భయపడే ప్రసక్తి లేదా? భయపడే అవకాశం ఉంది కదా, సినీ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలి వెళ్లే అవకాశం ఉంటుంది కదా. జీవుల్లో బతికే వాళ్ళు బతకడం పని, వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆర్జించిన డబ్బులతో స్టూడియో కట్టమన్నాడు సార్, చూపిద్దాం మనం. ప్రభుత్వం సహాయ సహకారం లేకుండా నేను ఒక్క సినిమా కానీ ఒక్కరోజు కలవమని చూద్దాం. కానీ వీళ్ళు ప్రభుత్వానికి వెళ్ళి గౌరవం ఇవ్వరా? వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి కనీస బాధ్యత ఇవ్వరా? కదా తెలియకూడదు సార్. వీళ్ళకి ఒక సూమోటో కింద వీళ్ళ మీద ఎలాంటి కన్సర్న్స్ తీసుకోవాలి తెలుసా సార్? ప్రతి సినిమాకి ఇది 100 కోట్ల బడ్జెట్, ప్రతి ఒక్కరికి ఇంత పేమెంట్ చేస్తున్నాం. ఈ డిపిఆర్ ప్రభుత్వానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్కి ఎవరైనా ఇచ్చిన చూపించారు నాకు ఇప్పటిదాకా? వీళ్ళు ట్యాక్స్ పేయర్సా? ట్యాక్స్ దొంగలు వీళ్ళు. ఒక్కడు కూడా సక్రమంగా ట్యాక్స్ కట్టినోడు ఉన్నాడు. తీసుకోండి రెమ్యూనరేషన్ కి, దీనికి బ్లాక్ అని తీసుకుంటారు, వైట్ అని తీసుకుంటారు. ఎవరైనా చెప్పాలని చర్చకి రమ్మనండి. ఓకే చెప్తారు, గమనించారు లేదో? ఒక డైరెక్టర్, ఒక హీరో మాత్రమే సర్వైవ్ అవుతున్న ఇండస్ట్రీ. మీరు కృష్ణానగర్ లో 4 బెట్టలు చూడండి ఒకసారి, అలాగే ఉన్నారు వాళ్ళు. మహా అయితే ఓ రోజు భోజనంకి, ఓ రోజు భర్తకి వెళ్ళే ఉద్యోగస్తులే తప్ప 24 క్రాఫ్ట్స్ ఫ్రేమ్స్ బతికేస్తున్నాం. ఏదో మీరు చెప్తారు రామరు సాఫ్ట్వేర్ రంగం ధర్మం అని ఆ గ్రీన్ మ్యాటర్ మీద ఆడించి కోతులు పిల్లులు సినిమాలు చూపించి వీళ్ళు ఎంత ఖర్చులు అవుతున్నాయి కూడా లెక్క జమ లేకుండా ఉంది. రైట్, ఓకే నేనేమంటున్నా, వెంకటస్వామి గారు చెప్తున్నారు మీరు, ప్లీజ్ ఒకసారి శ్రీధర్ గారి దగ్గర క్వశ్చన్ అడగాలి. ఏం లేదు, ఇప్పుడు నేనేమంటున్నా